హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 3/3 ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈజీ మెథడ్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీ అందరికీ సాల్వ్ చేసి చూపిస్తా. ఈ ఒక్క ఫార్ములా గుర్తుంచుకుంటే మీ అందరికీ 3/3 ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని చేయడం వచ్చేస్తుంది. ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. ఈ ఒక్క ఫార్ములా గుర్తుంచుకుంటే మీరు ఎలాంటి 3/3 మ్యాట్రిక్స్ అన్నా ఇన్వర్స్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేయాలి. ఫార్ములాలో ఏముంది, ఒక డెట్ ఏ ఉంది, ఇంకోటి అర్జెంట్ ఏ ఉంది. అందుకని మనం ఫస్ట్ డెట్ ఏ చేద్దాం. డెట్ ఏ ఈక్వల్స్ టు, డెట్ అంటే ఏంది, ఏడి మైనస్ బీసీ కదా. అందుకని ఈ ఏని ప్లస్ మైనస్ ప్లస్ పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ ప్లస్ ఉంది కదా, +1 తీసుకొని ఈ 1 ఉన్న రోని కాలంని ఇట్లా ఫింగర్స్తో క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఏబిసిడి వస్తుంది. ఇప్పుడు మనం ఏడి మైనస్ బీసీ ఫార్ములా యూజ్ చేయాలి. ఇది ఏడి మైనస్ బీసీ అంటే ఏడి అంటే 1 × 2 మైనస్ బీసీ అంటే 4 × 0 ఏడి మైనస్ బీసీ 2 - 0. తర్వాత ఇక్కడ మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి -2 పెట్టి మళ్ళీ ఫింగర్స్తోని రోని కాలంని క్లోజ్ చేయాలి. అంటే 2 × 0 -4 × 0 వస్తుంది. అంటే 0 +3 3 × 0 × 0 0 -1 × 0 0. అందుకని ఇప్పుడు det A = 2 వస్తుంది, ≠ 0. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటంటే det A ≠ 0 ఉండాలి. అది ప్రూవ్ అయింది. అందుకని ఇది ఇన్వర్టబుల్. మనకి ఇప్పుడు డెట్ అయిపోయింది. తర్వాత ఫార్ములాలో ఏముంది, అడ్జాయింట్ ఉంది. అడ్జాయింట్ ఏ కావాలంటే ఫస్ట్ మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. ఫస్ట్ ఇది రాసుకోవాలంటే మనం ఇక్కడ ఉన్న ఏని ఏ మ్యాట్రిక్స్ని రాసుకోవాలి. ఏ = అని ఇది రాసుకోవాలి. ఫస్ట్ 1 2 3 0 1 4 0 0 2. దీన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్లో ఎలా రాసుకుంటాం, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫస్ట్ మనం మిడిల్లో ఉన్న ఎలిమెంట్ని అబ్జర్వ్ చేయాలి. మిడిల్ ఏముంది, 1 ఉంది. ఆ 1ని మనం ఇక్కడ రాసుకోవాలి. దాని తర్వాత దాని రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ని రాసుకోవాలి. మిడిల్లో ఉన్న ఎలిమెంట్, దాని రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్, తర్వాత దాని లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ని రాసుకోవాలి. ఇది తర్వాత ఇక్కడ ఉన్న ఎలిమెంట్ని మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి 1. ఇలాగే సెకండ్ దాంట్లో కూడా మిడిల్ తీసుకోవాలి. ఫస్ట్ మిడిల్ 0 తీసుకొని దాని రైట్ సైడ్ ఉన్న మళ్ళీ రాసుకొని, తర్వాత దాని లెఫ్ట్ సైడ్ ఉన్నది రాసుకొని, ఇక్కడ ఏముందో మళ్ళీ అదే యాస్టీస్ ఇక్కడ రాసుకోవాలి. దాని తర్వాత ఈ మిడిల్ దాని పైన ఉన్న రో రాసుకోవాలి. 2 పైన 2 ఉంది, 2 రాసుకొని దాని రైట్ సైడ్ ఉన్న 3 రాసుకొని, లెఫ్ట్కి ఉన్న 1 రాసుకొని మళ్ళీ ఇదే ఇక్కడ రాసుకోవాలి 2. తర్వాత పైన రోలు ఏముందో మళ్ళీ అవే ఇక్కడ రాసుకోవాలి సేమ్. తర్వాత ఏంది, మళ్ళా AB × BD ఆ ఫామ్లో యూజ్ చేయాలి. అంటే ఆ ఫామ్లో యూజ్ చేస్తే ఏమొస్తుంది, 1 × 2 2 -0, తర్వాత 4 × 0 0 -0 × 2 0, తర్వాత 0 × 0 0 -1 × 0 0, తర్వాత 0 × 3 0 -2 × 2 4 అంటే -4, తర్వాత 2 × 1 2 -3 × 0 0 అంటే 2, తర్వాత 0 × 2 0 -1 × 0 0, తర్వాత 2 × 4 8 -3 × 1 3 8 -3 3 × 0 0 -1 × 4 4 1 × 1 1 -2 × 0 0. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 2 0 0 -4 2 0 5 -4 1. ఇదేంటి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్. కానీ మనకి ఇక్కడ ఏముంది ఫార్ములాలో, అడ్జాయింట్ ఏ = కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ ఏ వస్తుంది. అంటే అడ్జాయింట్ ఏ = దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని.
దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది, రో కాలంగా చేంజ్ చేస్తుంది, కాలం రోగా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ రో ఏమవుతుంది, ఫస్ట్ కాలం అవుతుంది 2 0 0. సెకండ్ రో ఏమవుతుంది, సెకండ్ కాలం అవుతుంది -4 2 0. థర్డ్ రో ఏమవుతుంది, థర్డ్ కాలం అవుతుంది 5 -4 1. ఇది అర్జెంట్. ఇక్కడ మనకి ఏ ఇన్వర్స్ అంటే ఏంది, 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/det అంటే ఏంది 2 ఇంటూ అడ్జాయింట్ అంటే ఈ మ్యాట్రిక్స్ 2 -4 5 0 2 -4 0 0 1. ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు దీన్ని ఇంటూ చేయాలి, 1/2ని ఈ మ్యాట్రిక్స్తోని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1/2 ఇంటూ 2 1. 1/2 ఇంటూ -4 ఈక్వల్స్ టు -2. 1/2 ఇంటూ 5 5/2. 1/2 ఇంటూ 0 0. 1/2 ఇంటూ 2 1. 1/2 ఇంటూ -4 -2. 1/2 ఇంటూ 0 0. 1/2 ఇంటూ 0 0. 1/2 ఇంటూ 1 1/2. సో ఇది మన ఇన్వర్స్ మ్యాట్రిక్స్. మీరు ఈ యొక్క ఫార్ములా గుర్తుంచుకుంటే ఏ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినా దానికి ఇన్వర్స్ కనిపెట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.